యాక్టింగ్ సూపర్. బ్లాక్ బాస్టర్ బొమ్మ, బ్లాక్ బాస్టర్. వేస్ట్, డిజాస్టర్. సూపర్ 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 సూపర్. సెకండ్ హాఫ్ యాక్టింగ్ సూపర్. రామ్ చరణ్ చాలా బాగుంది. యావరేజ్ యావరేజ్ యావరేజ్. బాగుంది బ్రదర్. సూపర్ సూపర్ బుచ్చి బాబు సుకుమార్ తోటే వస్తుంది, రామ్ చరణ్ తోటి. చూసారు కదా, ఆర్సీ 16, 17 రెండు వస్తున్నాయి. చూసారా లేదా? అంటే ఇది బాగాలేదా? అమ్మ మొగుడన్నా పుష్ప 2 ఏమన్నా, పుష్ప 2 స్టోరీ చూపించండి అన్న. స్టోరీ చూపించండి. ఏదన్నా ఏపీలో కలెక్షన్ ఎంత వచ్చినాయి అన్న పుష్ప 2కి? ఏపీలో చూసావా నువ్వు పుష్ప ఫస్ట్ రోజు? చూసినా అన్న, చూసినా కాబట్టి చెప్తాన్నా. కలెక్షన్ ఎంత వచ్చినాయి ఏపీలో చెప్పు, నువ్వే కౌంట్ చెప్పు. ఎంత అన్నా? ఆడు ఏపీ తెలుగు హీరో, హిందీ హీరో, బాలీవుడ్ హీరో. ఒడిశా నుంచి వచ్చినాం రా సినిమా చూడండి. రామ్ చరణ్ ఒడిశా నుంచి వచ్చినాం. అదే నేను చెప్తాను ఆగురా. ఒకటే మాట, అదే నేను చెప్తాను అన్న. మనము తెలుగు హీరో, బాలీవుడ్ హీరో ఫ్యాన్సా? తెలుగు మనం ఏంటి తెలుగు, మంది తెలుగు లాంగ్వేజ్. మనం తెలుగు హీరోకి ఎక్కువ ఇచ్చేస్తామా, బాలీవుడ్ హీరోస్కి ఎక్కువ ఇచ్చేస్తామా? తెలుగు చేస్తాం. తెలుగు హీరో బాలీవుడ్ లేట్ అన్నా, మన తెలుగులో లేకపోతే బాలీవుడ్ లో 100 మేట అన్నా. ఫస్ట్ అన్నా మన తెలుగు హీరో తెలుగులో చూపించాలా. ఇదిగో ఇది చూపించాలా, తెలుగులో ఫస్ట్ చూపించాలా. తర్వాత హిందీలో, కన్నడలో అన్నా ఏకంగా పేకలేడు ఎవడు. అక్కడ ఉన్నాడు ఒక ఓజీ. ఏ ఓజీ? ఏపీ డిప్యూటీ సీఎం. ఉన్నామన్నా ఒకటన్నా. ఇప్పుడు ఏంటంటే గేమ్ ఒకటన్నా. ఇప్పుడు ఎట్లా అంటే మన ఇష్యూ అవడం వల్ల ఇది అయింది. లేకుంటే పెద్ద బొక్క, ప్రీమియం షోకి రావడమే పెద్ద బొక్క. అల్లు అర్జున్ ప్రీమియం షోకి రావడమే పెద్ద. అదే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మీకు తెలుసు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీ బేస్ ఎట్లా మీకు తెలుసు. అసలు అట్లాంటి సుదర్శన్ ఆర్టీసీ క్రాస్ మొత్తం ఆర్టీసీ క్రాస్ మొత్తం అయిపోయింది. చెప్పండి ఇప్పుడు ఎట్లా అంటే సినిమా అయితే మొత్తం బ్లాస్ట్ అన్నా. మీకు చెప్తున్నా 3 ఉంటాయనా హెలికాప్టర్ షాట్స్, గుద్ద ర్యాంపు, బీజం కొట్టిన తమనగడ అయితే ఆడ అమ్మ చూసి ఎగుతున్నాయి అంతే. మొత్తం యాక్టింగ్ చిప్పారదెంగిన సాంగ్స్ అయితే ఉంది. జరగండి సాంగ్ వర్తన 30 గంటలు పక్కా పెట్టిండు. అమ్మ గుద్ద ర్యాంప్ ఉందరా ఒకటి. హీరోయిన్ అంజలి అయితే అంజలి యాక్టింగ్ బాగుంది. అసలు ఇది నార్మల్ ఇట్లా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న. ఇది పాలిటిక్స్ మూవీ. ఇది దీన్ని అసలు నెగిటివ్ చేయడం ఏం లేదు. అయితే క్లైమాక్స్ కూడా చిన్నది ఉంటది. ఒక జొమాటో పెట్టిండు, చాలా బాగా పెట్టిండు శంకర్ అయితే. నిజం మంచి తోట. అది కూడా పొలిటికల్ అన్న. ఎట్లా అంటే వాడు ఎర్ర తీసిందన్న. ఓకే శంకర్ కంబ్యాక్ అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ గా మాట్లాడడం ఇంకేం లేదన్న. 5-4 అన్న. అది అన్న కూడా అన్న చాలా నేర్చుకోవచ్చనా. ఇంకొకటి జగన్ గారు కూడా బహుశా అందుకే అంటారేమో జగన్ ఎరుపు గారు. సీరియస్ నిజం అన్న. వాడిని చూసి పెట్టిన మొత్తం వాడే ఉందరా. నిజం నాకు అనిపించింది సినిమా చూసినప్పుడు. తెంగిండు అసలు అయింది. సినిమా అయితే ఓవరా సూపర్ అన్న, ఎక్సలెంట్. యాజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్ అనే కాదు, రియల్ లైఫ్ స్టోరీనే మూవీగా చూపించారు శంకర్ అనేది. అది మనం చూడొచ్చు. అండ్ శంకర్ ట్రేడ్ మార్క్ ఉన్న సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అది యాజ్ ఏ జెన్యూన్ రివ్యూ ఎవరైనా ఇవ్వగలరు. శంకర్ ట్రేడ్ మార్క్ సాంగ్స్ లో చూపించాడు. సాంగ్ ఏదో లేదంటున్నారేంటి? హైరానా సాంగ్ లేదు. అది
70 తీసారు కదా. ఏమో బ్రో, సమ్ కంటెంట్ ప్రకారం తీయలేకపోవచ్చు, అది మనం కూడా జర్నీ చేసుకోవాలి. 20 నిమిషాలే బాగుంది, మిగతా టైంలో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్. అఫ్ కోర్స్ బ్రో, ఫ్యాన్స్ అందరికి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలా హైప్ ఇచ్చుకుంటారు సినిమా బాగుంటుందని. బట్ యాజ్ ఎ నేను ఒక ఫ్యాన్గా, నేను రామ్ చరణ్ ఫ్యాన్గా నేను వచ్చి చూస్తున్నాను. కంటెంట్ పరంగా అయితే మూవీ ఓకేనా. డిసప్పాయింట్మెంట్ అనేది అందరికీ ఉంటుంది. ఒక ఫ్యాన్గా నా స్టార్ హీరో అక్కడ ఉండాలనుకుంటారు ఎవరైనా. బట్ అక్కడ వరకు ట్రేడ్ మార్క్ లేకపోయినా కూడా ఐ కెన్ గివ్ ఏ జెన్యూన్ రివ్యూ. Movie is nice. Don't spoil. ఓకే. This is my sincere advice. As a లాగ్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటది, సెకండ్ హాఫ్ లో చరణ్ అలా పెద్ద ఉంటది. యాక్టింగ్ బాగుంటది, క్యారెక్టర్. రొటీన్ అంటే పొలిటికల్ డ్రామా అన్న అదే ఉంటది. ఇక ఎలక్షన్ డ్రామా బాగుంటది సినిమా, మంచిగా ఉంటది. చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ సూపర్. బిగ్గెస్ట్ డే భారతీ 2 తీసినాడు, భారతీ 2 తీస్తాడు, బాహుబలి తీయడు. సూపర్. బాగుంది. సూపర్ ఉందా? లాగేం లేదు, బాగానే మినిమం సంవత్సరం ఆడుతుంది భయ్యా. సూపర్ హిట్. సూపర్ సినిమా, సూపర్. బాగుంది సినిమా, స్టోరీ ఉంది సినిమాలో, బాగుంది. సినిమా వరెస్ట్ సినిమా. సారీ చరణ్ అన్న, బాగాలేదు, బాగా తీయలేడు. మెగా ఫ్యాన్, టాలీవుడ్ ఫ్యాన్, మెగా ఫ్యాన్ అనుకో మెయిన్లీ. కానీ నచ్చలేదు భయ్య సినిమా. నాకని కాదు, యాజ్ ఎవరి ఆడియన్కి నచ్చదు, బోరింగ్ ఉంది. ఇంకా ఏం చెప్పడానికి లేదు, ఇంకా ప్రెడిక్టబుల్ స్టోరీ. సాంగ్స్ గురించి సినిమా చూడలేం కదా, స్టోరీ ఉంటేనే. స్టోరీ ప్రెడిక్టబుల్ అయినా బట్ ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్ గా తీయలేకపోయిండు. బట్ కాదు, ఇది కూడా ఫ్లాపే ఆబ్వియస్లీ. ఇప్పుడు మీకు వీళ్ళు అసలు సినిమా చూసిన ఫీలింగే లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ అసలు ఇట్లా పేపర్స్ లేవు, ఎయిమ్స్ లేవు, అసలు ఎంజాయ్మెంట్ లేదు. ఇంకా ఇప్పుడు మ్యాట్నీ షో నుంచి పబ్లిక్ కూడా తగ్గిపోతుంది నాకు తెలిసి. అట్లేం లేదన్న, ఇంకా ఇలా సెక్యూరిటీ రీజన్స్ అది ఒక కన్సర్న్. బట్ ఎంజాయ్ చేసే మూమెంట్ కూడా లోపల లేదు అసలుకి. 500 కోట్లు కొడుతుందా? ఎన్ని గోడ్లు కొడితే మనకి ఎందుకన్నా, ఇంట్రెస్ట్ మంచిగా నచ్చితే చాలు అంతే. బాగాలేదన్న సినిమా. వనక్కం శంకర్ సార్. ఇంకోసారి శంకర్ అవుతుంది. బాగుంది భయ్య. ఓకే బాగాలేదన్న, బాగుంది, సూపర్, మంచి కమర్షియల్. యాక్టింగ్ బాగుంది, స్టోరీ కొంచెం లాగ్ లా ఉంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంత బాగాలేదు, సాంగ్స్ అయితే బాగుంది. చాలా జబర్దస్త్. గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ చూపి, దానిలో పవర్స్ ఏంది, పాలిటిక్స్ మొత్తం జబర్దస్త్ సినిమా ఉంది. మీరు కూడా పోయి చూడాలి. దీని తర్వాత ఎంత చెప్పారు 10 out of 9 బరాబర్. జై చరణ్. చాలా మంచిగా ఉన్నాయి. మేము డాన్స్ కూడా ఆడినాం. ఇట్లా చాలా మంచిది. మేము డాన్స్ కూడా ఆడినాం లోపల. చాలా టైట్ చేస్తే ఏమేం కాదు, ఏమైతుంది, మేము ఎంజాయ్ చేస్తాం. ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, కానీ కొంచెం టైట్ చేసిరు, దాంతో ఇబ్బంది ఏం లేదు. జై చరణ్. హైలైట్స్ అది ఫ్లాగ్ బేస్ హైలైట్ బాగుంది. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? ఓవరాల్ గా 3.5 ఇస్తా 5కి.
అనిపిస్తుంది సినిమా? నాకు హీరో వచ్చిండన్న, నాకు వేరే హీరో నచ్చిండు. హీరో డైరెక్షన్ పురాణ్ అంటున్నా, డైరెక్షన్ అంతా మంచిగా ఉంది. మనం హీరో కోసం వచ్చినాం, హీరో కోసం చూస్తున్నాం సినిమా. అంతే పెద్ద రాటు పెట్టినట మొట్ట సినిమా అన్న. The climax scene was pretty good, and the starting entry scene was pretty good. What about Ramcharan acting and direction? Yeah, he did very well. He did very well. Yeah, I enjoyed it a lot. Thank you. హైలైట్స్ ఏం చెప్పారు సినిమా? హైలైట్స్ అంటే ఫైటింగ్స్, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే బాలీవుడ్ చాలా మంది అంటున్నారు VFX ఎక్కువ వాడారు. ఎవరు అట్లా అంటారు, నా మనకేమో నచ్చింది.